బీఆర్ఎస్ చీఫ్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానంటూ గతంలో వ్యాఖ్యలు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు నిత్యం కేసీఆర్ నామస్మరణ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. తాజాగా జరిగినటువంటి వరంగల్లో ప్రజాపాలన విజయోత్సవ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి తీవ్ర పదజాలంలో వ్యాఖ్యలు చేశారు. దాదాపు 45 నిమిషాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తే అందులో 50 సార్లు కేసీఆర్ నామస్మరణ చేశారు. ఇందులో 22 సార్లు డైరెక్ట్గా, 28 సార్లు ఇండైరెక్ట్గా కేసీఆర్పై వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను, అసలు బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీని బతకనివ్వను, అసలు కేసీఆర్ అనే పదమే ఇక వినబడదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. అయితే ఈ క్రమంలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానంటూ సీఎం కేసీఆర్ నిత్యం ఆయన నామస్మరణ చేయడంపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఇక చూసుకుంటే దాదాపుగా బీఆర్ఎస్ నేతల చుట్టే సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం కొనసాగుతుంది. కేటీఆర్, హరీష్ రావు, పల్లారాజేశ్వర్ రెడ్డి వంటి బడా నేతలపై సీఎం రేవంత్ రెడ్డి నిత్యం కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ప్రజాపాలన విజయోత్సవ సభలో కూడా కేటీఆర్ ఒక డ్రామారావు, పెద్ద దొంగ, హరీష్ రావు ఒక చిల్లర నాయకులు, కేటీఆర్, హరీష్ రావు అంటూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర పదజాలను ఉపయోగించారు. ఇక కిషన్ రెడ్డిని అయితే ఏకంగా పాతరేస్తామంటూ పరుష పదజాలను ఉపయోగించారు సీఎం రేవంత్ రెడ్డి. సభలో కార్యకర్తలు చప్పట్లు కొట్టడం, అభిమానులు ఈలలు వేయడంతో సీఎం రేవంత్ రెడ్డి వీరావేశంతో ప్రసంగించారనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అటు బీఆర్ఎస్ నేతలు కూడా తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. నిన్న హరీష్ రావు అయితే ఏం చేయని వాళ్ళే, అంటే ఏం చేతగాని వాళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడతారంటూ హరీష్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పల్లారాజేశ్వర్ రెడ్డి వంటి బడా నేతలు కూడా సీఎం రేవంత్ మాటలకు కౌంటర్ ఇచ్చేశారు. ఆ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ టోటల్గా ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. పార్లమెంట్ ఎలక్షన్ టైంలో మధ్యలో ఒకసారి వచ్చి ప్రచారం చేసిన తర్వాత ఆయన మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఎక్కడ కనబడలేదు. టోటల్గా ఒక కాంగ్రెస్ పాలనకు ఒక 1 year టైం బ్రేక్ ఇద్దాం, వాళ్ళకి టైం ఇద్దాం, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం అన్నట్టుగా కేసీఆర్ వెయిట్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా, ఆయన ప్రభుత్వం పైన కూడా విమర్శలు చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం నిత్యం ఏదో ఒక సభలో అది ప్రభుత్వ కార్యక్రమం అయినా, పార్టీ కార్యక్రమం అయినా, అది ఏదైనా పర్లేదు, కేసీఆర్ నామస్మరణ చేయకుండా సీఎం ప్రసంగం ఉండడం లేదు. అది కేటీఆర్, హరీష్ రావు లాంటి బడా నేతలను కూడా సీఎం నిత్యం టార్గెట్ చేస్తూ ఆయన ప్రసంగాలు కొనసాగుతున్నాయి. అయితే ఆనవాళ్ళు లేకుండా చేస్తానంటున్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ నిత్యం జపం చేస్తున్నారు, ఆయన గురించే జపం చేస్తున్నారంటూ ఆ బీఆర్ఎస్ సోషల్ మీడియాతో పాటుగా అటు మామూలుగా జనాలు, తెలంగాణలోని జనాలు కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఇక రుణమాఫీ అండ్ మూసీ ప్రక్షాళన, హైడ్రా లాంటి తదితర అంశాలపై డైరెక్ట్గా ఆ కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, ప్రతిపక్ష నేతగా మాట్లాడాలని, లోక్సభలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా 3 సార్లు ఓడిపోయినా కూడా ఆయన ప్రతిపక్ష నేతగా ఉంటూ ఆ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో పదజాలను ఉపయోగిస్తున్నారు. అసలు కేసీఆర్ పదం లేకుండా చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి మాత్రం నిత్యం కేసీఆర్ నామస్మరణ చేస్తూనే ఆయన ప్రసంగాలు కొనసాగుతున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఆర్థికంగా వాళ్ళు చేసిన అప్పులు 7 లక్షల కోట్లు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి నెల వస్తున్న ఆదాయం, పాత్రికేయ మిత్రులారా రాసుకోండి, ప్రతి నెల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న ఆదాయం 18,500 కోట్లు. ఈ 18,500 కోట్లల్లో 6,500 కోట్లు దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల కింద పోతున్నాయి. ఇంకొక 6,500 కోట్లు కేసీఆర్ చేసిన 7 లక్షల కోట్లకు అప్పు మిత్తి కింద కట్టడానికి పోతున్నాయి. ఈ 13,000 కోట్లు జీతభత్యాలకు కేసీఆర్ మన నెత్తి మీద మోపిన అప్పుకు ఇవాళ పోతే మిగిలిన 5,500 కోట్లు ప్రతి నెల ఆదాయం ఉంటే ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొని, కడుపు కట్టుకొని, అవినీతిని నిర్మూలించి రూపాయి కూడబెట్టి ఇవాళ రైతు రుణమాఫీ చేస్తే మమ్మల్ని అభినందించడానికి నీ మనసు లేదు, కానీ ఈరోజు మమ్మల్ని శాపనార్థాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇవాళ కేసీఆర్ బాధపడుతుండు. ఎందుకంటే రైతులకు రుణమాఫీ రేవంత్ రెడ్డి చేసే కదా, ఇంకా నాకేం మిగులుతుంది సిప్పనే. ఒరేసుకుంటే ఆనాడు ఉరి అన్నాడు, అవునా? ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని కేసీఆర్ ముఖ్యమంత్రిగా మాట్లాడిండా లేదా? అలాంటి చంద్రశేఖర్ రావు ఆయన 150 ఎకరాల ఫామ్ హౌస్లో ఒరేసుకుంటే ఆ వివరాలన్నీ బండారం బయటపెట్టి బండకేసాయల్లో కొట్టిన. ఇవాళ బాజాబ్తా తెలంగాణ సమాజం 66 లక్షల ఎకరాలల్లా 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా 23 జిల్లాలు ఉన్నప్పుడు కూడా ఇంత పంట రాలే.
ప్రపంచ రికార్డు ఇవాళ తెలంగాణ రాష్ట్రం 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తే ఎంఎస్పి ఇవ్వడమే కాదు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొంటున్న రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది. రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. ఇవన్నీ కోల్పోయిన టాన్ కేసీఆర్ని అడుగుతున్నా, నీ దుఃఖమేందో నీ బాధ ఏందో నువ్వు చెప్పింది నిజమైతే రా అసెంబ్లీలోకి రా, చర్చ పెడదాం. తారీఖు నిర్ణయించు చంద్రశేఖరరావు, ఏ రోజు చెప్తావో ఏ సమయం చెప్తావో ఆ రోజు అసెంబ్లీ పెడతా రా. నువ్వు ఓడితే ఇంట్లో పోయి బంతవా? రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో. 3 సార్లు ఓడిపోయినా ప్రతిపక్ష ఉండి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండలో మంచు కొండలో పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నోడు అంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు. అధికారంలో ఉంటే దోసుకుంటా, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో వండుకుంటా. ఇదా నీ విధానం? నిజంగానే ప్రజలు కష్టాలలో ఉంటే ఫామ్ హౌస్ల గాడిది పండ్లు దొమ్ముతున్నావా? రా ప్రజల్లోకి వచ్చి మాట్లాడు. ప్రతిపక్షంగా ఏం సూచన చేస్తావో చెయ్యి ప్రభుత్వానికి. మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు లేవనెత్తిన అంశాలు సహేతుకమైనవైతే సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు రావు. ఆ చిల్లరగాళ్ళని ఇద్దరు ఊరి మీదకి వదిలిండి అచ్చోసిన ఆంబోతులాక. ఊర్లలో దేవుళ్ళకి వదులుతారుగా దున్నపోతులని తెలుసు కదా, అది 7 చేనుల మేసి వచ్చినా ఏమనం. దేవరకు వదులుతాం కదా అచ్చోసిన వాటిని, దేవరకు వదిలే ఓ రోజు బలి ఇస్తారు. ఆ ఇద్దరిని అచ్చోసిన వాళ్ళలాక ఊరి మీదకి వదిలి ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఏమన్నా అర్థం పర్థం ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఆవు మనగాళ్ళు లడాయిపోతే వెనకాల 3 నూకుడు మనగాళ్ళంట. ఆయన కిషన్ రెడ్డి అనట, ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. కేటీఆర్ ముందు రోజు మాట్లాడతాడు, రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు. మనం గుజరాత్లో సబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మోడీ గారు అభివృద్ధి చేస్తే సప్పట్లు కొడతాడు. మా మోడీ చూడు గుజరాత్లో గొప్పగా చేసిండని. కానీ అదే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ హైదరాబాద్ నగరంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండేట్టుగా మనం చేద్దామంటే వద్దు, నేను అడ్డం పడుకుంటా అంటాడు. నేనన్నా నువ్వు మోడీ గులాంవా గుజరాత్ గులాంవా ఎందుకు అడ్డం పడుతున్నావని. సిగ్గు లేకుండా నేను మోడీ గులాంని అంటుండు. ఆయన నన్ను అంటుండు సోనియమ్మకు నువ్వు గులాంవా అని. నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. 60 ఏళ్ళ ఆకాంక్ష, 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలు జరిగిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే కన్న తల్లిగా గొప్ప మనసుతో ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ మా అమ్మ, సోనియమ్మ మా అమ్మ, మా 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి. ఆమెకు ఊడిగం కాదు, ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది. కిషన్ రెడ్డి, ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా. సోనియమ్మ కాళ్ళు గడిగి మన ఇద్దరం నెత్తి మీద చల్లుకుంటే మోడీకి ఊడిగం చేసినందుకు కొంతైనా నీకు ప్రక్షాళన జరుగుద్ది అంటున్నా. పార్లమెంటులో నిటారుగా నిలబడి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ పార్లమెంటు తలుపులు బంద్ చేసి దుర్మార్గమైన పని చేసి తల్లిని చంపి పిల్లని బతికించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అపహాస్యం చేసిన నరేంద్ర మోడీ తెలంగాణ ద్రోహి. అలాంటి తెలంగాణ ద్రోహికి నువ్వు బానిసవై గులామువై నువ్వు గుజరాత్ పోతే నువ్వు గుజరాత్ పోయి గార్దులను కాసుకో. కిషన్ రెడ్డి, ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా నీకు ఉండడానికి అర్హత లేదని నేను చెప్పదలుచుకున్నా. ఇన్ని రోజులు నువ్వు అంటే గౌరవ మర్యాద ఉండే, అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటోని కిషన్ రెడ్డి గురించి. కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు 100% పోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర పౌరుషాన్ని అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయినవు. కిషన్ రెడ్డి, తట్టపెట్ట సర్దుకొని నడువు గుజరాత్కు, నువ్వు ఆన్ని పోయి గులాంగిరి చేసుకో. నేను మళ్ళొక్కసారి చెప్పదలుచుకున్నా, సోనియమ్మ కనికరం వల్ల, సోనియమ్మ త్యాగం వల్ల 60 సంవత్సరాల మా తెలంగాణ రాష్ట్ర స్వప్నం నిజమైంది. ఇవాళ సోనియమ్మకి ఎంత చేసినా తక్కువే. ఆ సోనియమ్మ కాళ్ళు గడిగి నెత్తి మీద చల్లుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇది అవమానంగా కాదు, ఆత్మ గౌరవంగా మేము భావిస్తున్నాం. కిషన్ రెడ్డి, ఆ తల్లే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో ఇంత వేలాది మంది మనం సభ జరుపుకునేటోళ్ళం కాదు. కిషన్ రెడ్డి,
ఇప్పటికైనా తెలుసుకో. ఉద్యోగం మోడీ ఇచ్చిండు అనుకుంటున్నామేం, నీకు ఉద్యోగం ఇచ్చింది సికింద్రాబాద్ ప్రజలు. నీ ప్రజలకు కృతజ్ఞతగా ఉండు, నీ ప్రాంతానికి కృతజ్ఞతగా ఉండు. నీ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడలేనోడు ఇవాళ కాలేజీ ఉండుంటే ఈ కిషన్ రెడ్డిని కేసీఆర్ను పొలిమేరలు దారి వరకు ధర్మమని చెప్పుండేవాడు. మనవాడే ద్రోహం చేస్తే పాతరేయండి, పక్కవాడు వస్తే పొలిమేరలు దాటించండి అని. ఇవాళ మిమ్మల్ని పాతరేసినా కూడా తప్పు లేదు కాలేజీ స్ఫూర్తిగా. చివరగా జయశంకర్ గారు 10 ఏళ్ళు కేసీఆర్కు సిద్ధాంతకర్తగా జయశంకర్ సార్ పేరు చెప్పుకున్నాడు. చివరికి ఆయన సొంత ఊరు అక్కంపేటను కూడా రెవెన్యూ విలేజ్గా చెయ్యలే. నేను ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక జీవో ఇచ్చి జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్గా మార్చి జయశంకర్ గారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది మా ప్రభుత్వం. ఇదా తెలంగాణ కోల్పోయింది? చంద్రశేఖర్ రావు, నేను నిన్ను అడుగుతున్నా, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇస్తే తెలంగాణ కోల్పోయిందా? ఆర్టీసీ డ్రైవర్లతో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపిస్తావా? నీ కొడుకు ఆవారగాన్ని ఆడికి పంపించి వాడు కాక్యాంగ్ చేసుకుంటాడు. వాడు రామారావా నాకు అర్థం కాలే. కాక్యాంగ్ చేసుకొని ఆటోలో తిరుగుతా ఆయన ఆటో రాముడు అయిపోతాడంట. కొంచెమన్నా సిగ్గుండాలనే తెలంగాణ సమాజం ఏమనుకుంటుందని. ఇంత సిగ్గుసేరని తప్పిపోతారా 10 నెలలకే? ఇట్లాంటి నేను ఎవరిని చూడలే.